Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీవు మాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీవు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు తోడై ఉంటున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి క్షణం నీ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించే తండ్రి ప్రభా యేసయ్య, నీ యొక్క చిత్తంలోకి మీరు మమ్మల్ని మలుస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరింతగా యొక్క శబ్బాత్ దినాన్ని తండ్రి ప్రభా యేసయ్య నిన్ను ఆరాధించడానికి, నీ యొక్క మాటలు వినడానికి నీవు మాకు ఇచ్చిన యొక్క గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సమస్త మహిమగంతా నీ నామానికి ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామమున ఆమేన్. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా అధికారులను అదముగా చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 14:36 వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనిమ్మని ఆయనను వేడుకొండ్రి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందగలరని, ఆయనను ముట్టిన వెంటనే మనకు స్వస్థత లభిస్తుందనే విషయాన్ని మనము విశ్వసించాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అక్కడ వాళ్ళు కలిగి ఉన్న గొప్ప విశ్వాసం ఎలాంటిది అంటే యేసయ్య వస్త్రపు చెంగు ముడితే చాలు మనం స్వస్థత పొందుతామన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు. ఆ విశ్వాసంతో యేసయ్యను వచ్చి అడిగారు. యేసయ్య ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టడానికి వాళ్ళని అనుమతించాడు. ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే వాళ్ళు స్వస్థతను పొందుకున్నారు. ఈనాడు మన యొక్క జీవితంలో కూడా యేసయ్య యొద్దకు మనం గొప్ప విశ్వాసంతో వెళ్దాం. ఆ యొక్క గొప్ప విశ్వాసం మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు మనం అనుభవించడానికి మనకు సహాయపడుతుంది. ఇటువంటి విశ్వాసాన్ని మన యొక్క జీవితంలో కలిగి ఉన్నప్పుడు మన ముందు ఏది నిలబడలేదు. ఎందుకంటే యేసయ్య ప్రతి ఒక్క వాటిని జయించి ఉన్నాడు. ఆ జయమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసం నుంచి మనం ఆయన యొక్క కార్యాన్ని మనం చూడాలి అనుకున్నప్పుడు దానికి లిమిట్ ఏం లేదు. ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారో ప్రతి ఒక్క స్వస్థపరచబడ్డారు. అలాగే మన యొక్క జీవితంలో కూడా మనం విశ్వాసంతో ముందుకెళ్లాలి కానీ దేవుని దగ్గర నుంచి ఆ యొక్క గొప్ప స్వస్థతను మనం పొందుకోగలుగుతాం. ఆ యొక్క విశ్వాసాన్ని మన యొక్క జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి స్వస్థతని పొందుకునేందుకు ఏది మనల్ని యొక్క జీవితంలో మనల్ని ఆపలేదు. మన యొక్క విశ్వాసం మన యొక్క భయాల్ని దాటి రావాలి. మన యొక్క విశ్వాసం మనము ఎంత లోతులో కూరుకుపోయినా అక్కడి నుంచి బయటికి అది తెప్పించే విధంగా ఉండాలి. మన యొక్క విశ్వాసము మనం వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితిని అధిగమించి ముందుకు వెళ్లే విధంగా ఉండాలి. అటువంటి యొక్క విశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మన కొరకు ఏర్పరిచిన కార్యాలు మనం పొందుకోగలుగుతాం. ఈనాడు మన యొక్క జీవితంలో విశ్వాసంలో ఉన్న యొక్క శక్తిని మనం అనుభవిద్దాం. దేవుని యొద్దకు వెళ్దాం. ఆ యొక్క విశ్వాసంతో దేవుని దగ్గర నుంచి మనం గొప్ప కార్యాలు మనం అనుభవిద్దాం. దేవుడు ఆయన యొక్క గొప్ప కార్యాలను మన పట్ల చేసి ఆయన నామమును మహింపరచుకొనుగాక. ఆమేన్.
మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా